విద్యా కమిషన్ ఏదైతుందో ఈ విద్యా కమిషన్ చైర్మన్గా ఖచ్చితంగా ఆకునూరి మురళి గారు నియమించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. 5 సభ్యులతో కూడినటువంటి ఈ యొక్క కమిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ పరిస్థితులపై సమగ్రమైనటువంటి స్టడీ చేయడమే కాకుండా ఈ విద్యారంగ అభివృద్ధికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను, చాలా స్పష్టమైనటువంటి స్టడీని చేసి ప్రభుత్వానికి అందజేసి తద్వారా ఇక్కడ రాష్ట్రంలో విద్యారంగ పెరుగుదలకు, విద్యారంగ అభివృద్ధికి దోహదపడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో ఆకునూరి మురళి గారి విషయంలో ఇక మనం ఆయన మీద ఎలాంటి నెగిటివ్ అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆల్రెడీ ఆయన చేసినటువంటి అనేక సంస్కరణల వల్ల ఈరోజు విద్యారంగం అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో దూసుకుపోతా ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదే విధమైనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కూడా ఆయన అదే విధమైనటువంటి ఆచరణ కూడా చేస్తారని చెప్పేసి నాకైతే ఆశాభావం అయితే కనబడతా ఉంది. సో చూద్దాం ఏమవుతుందో.